హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేను ఒకటి చెప్తాను వింటారా? మనం ఒకటి సాధించాలంటే మన ధైర్యం, పట్టుదల ఉంటే సరిపోదండి. మన ముందు ఉండి నడిపించే ఒక అండ కావాలి. నువ్వు చెయ్యి, నీ వెనుక నేనుంటా అనే ధైర్యం కావాలి. అప్పుడు కదండి నిజమైన ఆనందం. ఎంత పనైనా సాధించగలుగుతాం. మీరేమంటారు? నిజమే కదూ? అన్నట్టు ఈరోజు నేనేం చేస్తున్నానా అనుకుంటున్నారా? నా స్టైల్లో పీతల కర్రీ చేస్తున్నానండి. నేను ఎలా వండానో చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని దానిలో సరిపడా ఆయిల్ వేసుకొని ముందుగా నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయలు కచ్చాపిచ్చిగా పేస్ట్ చేశానండి. దాన్ని ఆయిల్లో వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత దానిలోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఉప్పు, పసుపు వేసి వేయించానండి. చక్కగా పచ్చివాసన అంతా పోయిన తర్వాత పీతలు కూడా వేసి వేయించేసా. మనకి రుచికి సరిపడ కారం కూడా వేసుకోవాలి. దానిలోనే వేసుకొని మగ్గించుకున్న తర్వాత నేను కొంచెం నిమ్మపండంత చింతపండు నానబెట్టానండి ముందే. ఎందుకంటే పీతలు ఈ మధ్య తియ్యగా ఉంటున్నాయి. అందుకని పులుసు వేసి ట్రై చేద్దామని ఒకసారి ట్రై చేశా. చాలా బాగుంది. అందుకే ఈరోజు కూడా అలానే వేస్తున్నాను. కారం వేసిన తరువాత చింతపండు పులుసు పోసి పులుసుకి కావలసినంత వాటర్ వేసుకొని బాగా మరిగించాలండి. ఇవి గుడ్డు పీతలండోయ్. వీటిలోంచి గుడ్డు వస్తుంది. ఆ పులుసు మరిగేటప్పుడు ఈ గుడ్డు కూడా వెయ్యాలి. చక్కగా మూత పెట్టుకొని మగ్గించుకుంటే చక్కగా గుడ్డు కూడా ఉడికిపోయిద్ది. ఆ పులుసులో ఉడికిన గుడ్డు చాలా టేస్ట్ ఉంటుందండి. మీకు దొరికితే ఇలాంటి పీతలు తెచ్చుకోండి. ఇవి చలికాలంలోనే వస్తాయంట. నాకు తెలీదు, మా వారు చెప్పారు. ఇలా చేసిన తర్వాత పులుసు బాగా మరిగేటప్పుడు దానిలో గరం మసాలా, పీతల మసాలా వేయాలి. వేసి బాగా మరిగించుకోవాలి. చివరగా కొత్తిమీర వేసుకొని దింపి వేడివేడి అన్నంలో ఈ వేడివేడి కర్రీ వేసుకొని తింటే ఉంటుందండి. వావ్ అనాల్సిందే. అసలు నోట్లో బ్లాస్టే. నేను కర్రీ ఎలా వండానో చూశారు కదా. నచ్చితే లైక్ చేయండి.